మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహ బ్రహ్మాస్తకుండికాస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితాననాం మధ్యబిందు యుగలస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీడేకాదిహాదిస్వరూపిణి మాతృగా వర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమధ్యగాం మహాత్రిపురసుందరీం. ఓం 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 హ్రీం 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 హ్రీం. ఓం 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 హ్రీం ఓం ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం ఓం ఓం. అఖండాత్మ పరచిద్ఘన నిసర్గదత్త ఓం నిసర్గాత్మ పరచిద్ఘన అఖండ దత్త ఓం పరానంద చిన్మయ ఘన బ్రహ్మదత్త ఓం విరాట్ స్వరాట్ సామ్రాట్ ఘన విష్ణుదత్త ఓం సర్గస్థితి లయానంత త్రిపుర దత్త ఓం సార్వత్రిక చక్రేశ్వరి సాదాఖ్య శ్రీ లలిత ఓం నిరంజన నిర్వికల్ప నిస్థుల ఘన నిత్యదత్త ఓం మాయాంతరాత్మ మాయా ఘన మోక్షదత్త ఓం మృత్యోర్మృత్యు మృత్యుంజయ మిహిర దత్త ఓం పూర్ణ బ్రహ్మ పరిస్థితి ఘన జ్ఞానదత్త ఓం విశ్వరూప చక్షుర్గణ విజయ దత్త ఓం దత్తోహం సోహం శివోహం. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. గురుకృపాహి కేవలం మాతృకృపాహి కేవలం. శ్రీమాత్రే నమః. అమ్మ మనము నామము జై గురుదేవ్. జై గురుదేవ్. నాన్న నామము ఏ నామంలో ఉన్నామంటే నాభ్యాలవాల రోమాలి రతాఫల కుచద్వయిలో నేను నాభి అలానే ఆలవాలము అలానే రోమాలి లతాఫల అలానే కుచద్వయి ఇవన్నీ చెప్పాను నాన్న. ఇప్పుడు ఆరవది గుప్తనామము నాభ్యాలవాల రోమాలి రతాఫల కుచద్వయిలో ఆరవ గుప్తనామంలో అమ్మవారికి నామము ఒక నామము ఆరు కృత్యములుగా 6 విభాగాలుగా ఎలా విభజించబడిందో ఆ నామానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది కదమ్మా. ఒక నామంలో ఇంకా అంతరార్థాలు ఎన్నో ఉంటాయి అమ్మా. ఒక నామాన్ని విడదీస్తే 6 నామాలు వచ్చాయి. అందులో 6వది భావాల వాల. భావాల వాల అనేది కూడా నాభ్యాల వాల అలానే భావాల వాల అమ్మవారు. ఈ భావాల యొక్క ఆలవాల ఏంటి? అన్ని భావాలకి సృష్టిలో ఉన్న మనందరి భావాలకి కూడా అమ్మవారి భావాల వాల నుంచే ఇవన్నీ 2వ దశలో వచ్చినవి. మొదటి దశ భావాల వాల అంటే అమ్మవారు. ఆవిడ భావం ఏంటి, ఆమె ఆలవాలం ఏంటో తెలుసుకుందాం శ్రీ విద్యాంతర్గతంగా. ఇప్పుడు మూలాధార స్వాధిష్టాన మణిపుర దహర చక్రము విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము అమ్మా. ఈ కింది చక్రాలన్నిటికీ కూడా కంట్రోలింగ్ పవర్ అంతా ఎక్కడ ఉంటుంది? కంట్రోలింగ్ అంటారు. అవునా? మెయిన్ స్విచ్ ఎక్కడ ఉంటుంది మన శరీరంలో? ఆగ్నేయ చక్రం. అంతేగా. ఇప్పుడు మీరు కూడా స్వాధిష్టాన ఇవన్నీ కూడా మీరు మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే మూలాధార స్వాధిష్టాన మణిపుర దహర విశుద్ధి ఆజ్ఞ ఆజ్ఞా చక్రం కంట్రోలింగ్ పవర్ అన్నమాట, మెయిన్ స్విచ్. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఒకటి మెయిన్ ఉంటుంది. మెయిన్ ఆఫ్ చేస్తే ఏమైపోతుంది? ఇల్లంతా చీకటి అయిపోదు. బుద్ధి కనుక మనం పెట్టలేదనుకో, అందుకే కదా మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. తెలిసి తెలియనివి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే మనం బుద్ధిని ఉపయోగించాం. కంట్రోలింగ్ పవర్ ఎప్పుడు కంట్రోలింగ్ పవర్ ఆజ్ఞా చక్రం. అందుకే మనం ఎప్పుడు కూడా చూడండి, మన చేతి వేళ్లతో 3వ కన్ను దగ్గర కొట్టుకుంటూ ఉంటాం. ఏం ఆలోచన చేసేటప్పుడు అంటే ఆలోచన తట్టకపోతే, పరిష్కారం దొరకకపోతే బుద్ధి పెట్టి బాగా ఆలోచన చేస్తాం. ఎక్కడ ఆలోచన చేస్తాము? ఎక్కడ భావాలు పుడుతూ ఉంటాయి? ఆజ్ఞాచక్రంలో. కొత్త భావాలు ఏమైనా పుడతాయా?
కింద చక్రాలకి ఏమన్నా ఆజ్ఞ ఇవ్వచ్చా? ఆజ్ఞ జారీ చేసే స్థానం కాబట్టి అది ఆజ్ఞా చక్రము అన్నారు. అన్ని ఆజ్ఞలు కిందకి మనకి. అర్థమైందా? ఆజ్ఞా చక్రం అంటే అది. కిందున్న 6 గదులకి మెయిన్ కంట్రోలింగ్ పవర్ ఆజ్ఞా చక్రం అన్నమాట. బుద్ధి ఏమ్మా? బుద్ధి అక్కడ ఆన్ అయితే కింద చక్రాలన్నీ యాక్టివేషన్ లోకి వస్తాయి. అక్కడ వెలుగుతాయి. అంటే ఏంటంటే పవర్ అంతా అక్కడి నుంచి వస్తుంది, కిందకి ప్రవహిస్తుంది అన్నమాట. అప్పుడు మన యొక్క పంచభౌతికమైన శరీరాలు, తన్మాత్రలు, మనసు ఏం చేస్తుంది? చేత్తో ఆ పని చెయ్యి, కాలుతో ఆ పని చెయ్యి అని నీకు ఆజ్ఞలు ఆజ్ఞా చక్రం దగ్గర తీసుకొని మనసు నుంచి శరీరాన్ని పాంచభౌతిక శరీరం ఇదే రథసారథి అంటే. అదే శ్రీకృష్ణుడి స్థానము. ఏమ్మా? శ్రీకృష్ణుడి స్థానం ఎక్కడ? మూడో కన్ను ఆజ్ఞా చక్రం. అదే రథసారథి. నీకు నువ్వుగా ఆలోచన చేసుకుంటే నీ యొక్క డెస్టినీ, నీ డెస్టినీ నువ్వు డెస్టినీ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ చాయిస్. ఏది కావాలో ఆ ఆజ్ఞా చక్రం నిర్ణయిస్తుంది నిన్ను. అది అందుకే బుద్ధి కర్మానుసారేణ అంటారు. ఏమో భావాల వాళ్ళ అమ్మవారి దృష్టిగా చూస్తే సృష్టి క్రమము సంహార క్రమంగా ఇది దృష్టిలో పెట్టుకోండి. పైనుంచి అమ్మవారు బిందువు నుంచి స్థూల జగత్తుల్లో వచ్చేటప్పుడు భావాల వాళ్ళ ఎలా అయిందో ఇక్కడ చెప్తున్నారు. ఆజ్ఞా చక్రము మనస్తత్వ చక్రము. ఇది మనస్తత్వ చక్రము. ఆజ్ఞా చక్రం ఏంటి? మన మనస్సంతా కంట్రోలింగ్ అంతా ఆజ్ఞా చక్రం దగ్గర ఉంటుంది. అది ఏమా మనస్తత్వం. వాడి మనస్తత్వం, వాడి బుద్ధి అంతేనండి అంటుంటాం మనం. బుద్ధి మారదండి. ఎన్నిసార్లు చెప్పినా వినరండి. చేసిన పనే చేస్తారండి, కుక్కతోక వంకరండి అన్నట్టుగా మనం ఎన్నో అంటుంటాం సామాన్యమైన జీవితాల్లో. అంటే ఏంటంటే ఆజ్ఞా చక్రం మనస్తత్వ చక్రం అన్నమాట. వాడి మనస్తత్వమే అంతే, ఇంకా వాడు మారడు. మారేవాళ్ళు అవకాశం ఉంటే మారుతారు. అదే అమ్మదయ్య. ఏమా? పరిస్థితులు అనుకూలించాలిగా, మారటానికి కూడా పరిస్థితులు అనుకూలించాలి. అందరూ ఏకకాలంలో మంచివాళ్ళు అయిపోరుగా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. అదే అన్నమాట. కానీ మారుతారు, ఎప్పుడో మారుతారు. ఈ జన్మ కాకపోయినా ఇంకో జన్మలో అయినా మారుతారు. అందరూ శాపగ్రస్తులు కారు కదమ్మా. అలాంటప్పుడు సృష్టికి అర్థమే లేదు. ఏంటంటే ఈ యొక్క సృష్టి ఏంటంటే ఒక పాఠశాల. కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. మళ్ళీ వచ్చే సంవత్సరం పాస్ అవుతారు. కొద్దిగా బుద్ధి వికసిస్తుంది. ఓహో, ఇది ఇలా రాయాలి, అది లాస్ట్ టైం అందుకే ఫెయిల్ అయ్యాను, ఈసారి బాగా రాస్తానని పట్టుదలగా వాడు రాస్తాడు, పాస్ అవుతాడు. అది ఇదొక పాఠం. ఇది పాఠశాలమ్మా. ఇది మనం కోరుకునే ఇది ఈ పాఠశాలలో మనం ఈ భూమి మీదకి వచ్చాము అంటే నేర్చుకోవడానికి వచ్చాము, అంతేగాని సొంతం చేసుకోవడానికి రాలేదు. ఇది నా సొంతం, ఇది నీది, ఇది పంచుకునేది కాదు. ఇది ఈ భూమి కానీ ప్రకృతి కానీ ఏది మిగలదు. చివరికి ఏది మిగలదు. అన్నీ శాశ్వతం కాదు, అన్నీ నిరీశ్వరంలో వెళ్ళిపోయేవి. అంటే అన్ని అశాశ్వతం అని. సో అశాశ్వతంలో మనం నేర్చుకునేదే ఎక్కువ ఉంటుంది, పొందేది తక్కువ ఉంటుంది. అందుకే కర్మభూమి అన్నారు, దీన్ని స్వర్గభూమి అనలేదు. ఈ కర్మ చేస్తే నాకు స్వర్గభూమి పైన ఉంది అంటే, స్వర్గభూమి అంటే ఏంటంటే అక్కడ మీరు అనుకునే పురాణాల్లో ఉన్న స్వర్గం కాదు. ఎదుగుదల, నీ పురోగవృద్ధి, నీ బుద్ధి వికసించటమే స్వర్గము. విషయాలు తెలుస్తుంటేనే స్వర్గం అమ్మా. అజ్ఞానం తొలగిపోతూ ఉంటే స్వర్గం. వర్షం ఎడతెరిపి లేకుండా వస్తే ఎలా ఉంటుంది? అజ్ఞానం. ఒక్కసారి సూర్యుడు వెలిగితే ఎంత ఆనందం వేస్తుంది మనకి, అవునా? అదే బుద్ధి వెలగటం అంటే. లేదా తడుచుకుంటూ ఉంటాం, తడిసిపోతూ ఉంటాం వర్షంలో. 10 రోజుల నుంచి వర్షాలండి ఏకధాటిగా. సూర్యుడిని చూసి 10 రోజులు అయింది అంటే బుద్ధిని చూసి 10 రోజులు అయింది. అట్లా అన్నమాట. ఆజ్ఞా చక్రము మనస్తత్వ చక్రము. సమస్త భావములు అక్కడి నుండే పుడతాయి. భావ ఆలవాలము అంటే భావమునకు ఆశ్రయమైనది. నీ నీ యొక్క ఎన్ని భావాలు, ఎన్ని ఊహలు, అనుభూతులు, ఆలోచనలు ఎడతెరిపి లేకుండా వస్తున్నవన్నిటికీ కూడా సమస్త భావములకి కూడా ఈ ఆజ్ఞా చక్రము ఆశ్రయము. సో భావాశ్రయము అనొచ్చు. నీ భావాలన్నీ ఎక్కడ ఆశ్రయం పొందుతున్నాయి? ఆజ్ఞా చక్రం. ఒక చెట్టు లాంటిది అనమాట. చెట్టు మీద ఎన్నో పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి, ఆశ్రయిస్తాయి, అవునా?
మరి దానికి ఇల్లు ఉండాలి కదా. భావాలకు కూడా ఒకటి ఇది ఆశ్రయం ఉండాలి. ఆ ఆశ్రయం ఎక్కడుంది? ఆజ్ఞా చక్రం దగ్గర ఉంది. అన్ని భావాలకి ఈ భావం ఆ భావం అనేది లేదు. అన్ని భావాలకి కూడా ఆజ్ఞా చక్రమే ఆజ్ఞా చక్రం ఆశ్రయమైనది. ఆశ్రమము, భావాల ఆశ్రమము. అన్ని భావాలు అక్కడ నువ్వు దాచుకుంటావు. ఏమ్మా? అక్కడి నుంచి ఆజ్ఞా చక్రం నుంచి స్వ అధిష్టానానికి నువ్వు పంపిస్తావు. అందుకే స్వాధిష్టానము అన్నారు. చక్రము మూలాధారం పైన ఉన్న స్వాధిష్టాన చక్రం. ఆజ్ఞలు అవన్నీ కూడా కిందకి పంపిస్తే ఈ స్వాధిష్టానము మిగతా చక్రాలకి పంపిస్తుంది అనమాట. ఇది కనెక్టివిటీ. అర్థమైందా? అది కంట్రోలింగ్ పవర్ అయితే, స్విచ్ అయితే, ఇది లైట్. ఈ లైట్ వెలుగుతుంది స్వాధిష్టానంలో. అంటే కోరిక అనేది పుడుతుంది అనమాట. అట్లా అది మిగతా చక్రాలకి ఆజ్ఞలు జారీ చేస్తుంది. అక్కడి నుంచి అనమాట ప్రాసెసింగ్. ఇప్పుడు అర్థమైంది కదా శ్రీచక్రం ఎలా ఉంటుంది, అంటే సృష్టి ఎలా ఉంటుందో. ఆజ్ఞా చక్రము, స్వాధిష్టాన చక్రం, ఈ రెండింటికి కూడా అంత అవినాభావ సంబంధం ఉంది. రిసీవింగే స్వాధిష్టానం, ఇంకే చక్రాలు రిసీవింగ్ చేసి స్వాధిష్టానం తీసుకొని చెప్తుంది. ఏమ్మా? అది ఆకలిస్తుంది అని చెప్పేది ఆజ్ఞా చక్రం దగ్గర నిర్ణయం అయితే అది స్వాధిష్టానానికి పంపించినప్పుడు అది నీకు మనస్సుకి, అంటే మిగతా ఆర్గాన్స్ కి, మిగతా చక్రాలకి, శరీరానికి, పాంచభౌతిక శరీరాలు, తన్మాత్రాలకి ఆజ్ఞలు జారీ చేస్తుంది. అధిష్టాన చక్రం అన్నమాట. అంటే ఆజ్ఞా చక్రమునందు ఆ తల్లి ఏమిటి? పైనుంచి బిందు, త్రికోణ, వసుకోణ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. పైనుంచి అమ్మవారి దృష్టిగా చూస్తే ఆజ్ఞా చక్రము ఆజ్ఞా చక్రమునందు ఆమె, అమ్మవారు ఆజ్ఞా చక్రమునందు ఆమె ఆమె ఆత్మ బ్రహ్మ స్వరూపాన్ని దర్శించుకొని చిత్కల అవుతుంది. అక్కడ తన యొక్క చిత్తుని దర్శించుకుంటుంది. అక్కడ ఏమిటి? అమ్మవారు పైనుంచి బిందువు నుంచి వస్తుంది కదా, హ్రీంకారంగా ఓంకారంగా వచ్చి మూడో కన్ను దగ్గర అమ్మవారు, మూడో కన్ను అంటే ఈ యొక్క ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చినప్పుడు అమ్మవారు పరా నుంచి బయలుదేరి ఆజ్ఞా చక్రం దగ్గరికి రావటం అన్నమాట. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అంటున్నాం కదా. ఈ అమ్మవారి మధ్యమ అనేది ఏది? హృదయ స్థానము. అమ్మా ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చినప్పుడు అమ్మవారు భావాల అంటే ఏంటంటే ఆజ్ఞా చక్రం దగ్గర ఆమె ఏమవుతోంది? చితగ్నికుండము నుంచి బయలుదేరిన తల్లి చిత్కళ అయింది ఆజ్ఞా చక్రంలో. అంటే తన భావాలన్నీ కూడా ముద్ద కట్టాయి అని. ముద్ద కట్టాయి అంటే నామరూప జగత్తుకి ఆమె దగ్గర, ఆ తల్లి దగ్గర ఆ భావాలన్నీ ఇప్పుడు ఘనీభవిస్తాయి. అది ఇప్పుడు నువ్వు మనసులో ఒకటి అనుకున్నావు అనుకో, కర్త, కర్మ, క్రియలో నువ్వు చూపిస్తావు. కానీ చూపించకపోతే ఏమవుతుంది? అన్ని ఆజ్ఞా చక్రంలో పెట్టుకుంటే ఆ భావాల్లోనేనండి, ఆయన మాటల్లోనే, కానీ చేతల్లో ఏముండదు. అట్లా నువ్వు చేతల్లో చేసి చూపించావు, భావాన్ని ఏం చేసావు? క్రియలో చూపించావు. మరి అమ్మవారు కూడా ఆజ్ఞా చక్రం నుంచి, ఆవిడ కూడా ఆజ్ఞా చక్రం ఉంది కదా. ఏమా పైన ఆజ్ఞా చక్రం అమ్మవారిది. అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మశీర్షము, అక్కడి నుంచి మళ్ళీ పరాశూన్యము. అట్లా అన్నమాట. ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చినప్పుడు అమ్మవారు ఈ తన భావాలన్నీ పెట్టుకుని ఉంది. ఏం చెయ్యాలి, సృష్టి ఎలా చెయ్యాలి అనేవన్నీ కూడా ఆజ్ఞలు. అంటే మిగతా దేవతలకి, అవునా? పైనుంచమ్మా ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ ఆజ్ఞ జారీ చేస్తే స్థూల జగత్ అనేది ఎలా నిర్మాణం అవుతుంది అనేది ఆ యొక్క తత్సంబంధమైన ఆ పాంచభౌతిక దేవతలు ఎవరైతే ఉంటారో ఏమా హ్రీంకారం దగ్గర నుంచి మరి 14 లోకాలు రావాలి కదా స్థూలంగా. అవునా? అది ఆజ్ఞా చక్రము. అక్కడ ఏమవుతుంది? అమ్మవారు చిత్కళ అవుతుంది. బిందువుల మధ్యలో ఏముంది? ఆమె అగ్నిగుండము. ఆమె చిదగ్ని కాస్త కళ అవుతోంది, చిత్కళ. అదనమాట. అంటే వెట్టి వాడటం. ఇప్పుడు మన ఆజ్ఞా చక్రం దగ్గర 100 ఆలోచనలు ఉంటాయి అక్కడ. అందులో నుంచి ఒక్క ఆలోచన, అన్నము తిందాము అనేది ఒక్కటి బయటకు వస్తుంది. శరీరం కదిలి అన్నం తిని వచ్చి కూర్చుంటుంది. అట్లా ఒక్క భావం బయటకు వదులుతుంది. అట్లానే అన్ని భావాలు వదలంగా అన్ని పనులు ఒకటేసారి చేయలేంగా మనం. చిత్కళ అంటే అదనమాట. ఆ యొక్క చిదగ్ని స్వరూపమైన ఆ ప్రచండ భైరవి ఆ బిందువులో, అంటే అగ్నికి
కీలకాలు, అగ్ని కీలకాలు అంటే చూడండి, చిటపట మండుతున్నప్పుడు పైన కొన్ని అగ్ని కీలకాలు పైకి ఎగురుతూ ఉంటాయి. అవి కళలు అంటే చిత్కళలు. అది దట్ ఈస్ ద బ్యూటీ. అమ్మవారి శ్రీ విద్య అంటే అది. ఏమ్మా, అర్థమైంది కదా? సృష్టి క్రమంగా అమ్మవారు సృష్టి క్రమంగా వస్తే ఆమె చిత్కళ అవుతుంది. అక్కడ ఆమె అప్పుడు ఏమవుతోంది అన్నది భావాల వాల, భావాలతో కూడుకొని చిత్కళ అయింది. కళ ఉంది అంటే ఏదో చెప్పబోతోందని, సృష్టికి సంబంధించింది ఏదో చేయబోతోందిరా అమ్మ అని, అంతేగా చిత్కళ అవుతుంది అదన్నమాట. దాన్నే భావాల ఆలవాలం ఏమైంది, ఆగ్నేయ చక్రం అయింది అని ఇక్కడ ఆవిడ అక్కడికి వచ్చి ఆలోచన చేసింది. ఇంకా కింద దిగదు అమ్మవారు. ఏమో అక్కడి నుంచి తన శక్తిని ఏం చేస్తుంది, ఘనీభవిస్తుంది. అంటే ఏంటంటే సృష్టి చేస్తుందని. అక్కడి నుంచి బొమ్మలు కుమ్మరివాడు అని. కుమ్మరివాడు మనసులో ఎలా ఉంటాయి అన్నీ, ఏం మెటీరియల్ తెచ్చుకోవాలి, మట్టి తెచ్చుకోవాలి, వినాయక చవితి వస్తోంది, ఎక్కడ అమ్ముతారు, ఇవన్నీ కూడా ఇవన్నీ భావాల వాల. ఏ బొమ్మ చెయ్యాలి నేను ఇప్పుడు, వినాయకుడిది ఏ రూపంలో తీసుకురావాలి అనేది ఆజ్ఞా చక్రంలో ఆలోచన చేస్తాడు. అర్థమైందా? సో వాడికి ఆజ్ఞా చక్రం ఎలా చిత్కలు అయ్యాడో ఇక్కడ కూడా అమ్మవారు పైనుంచి వస్తున్నప్పుడు తన ఆజ్ఞా చక్రం దగ్గర ఆవిడ భావాల వాల అవుతుంది. దానిపైన ఏముంది, అమ్మవారు పరాశూన్యం ఏముంది, కామేశ్వర రూప పరమాత్మ. బిందువు దాకా ఆమె వచ్చి అక్కడి నుంచి ఆమె అది చితగ్ని అయితే కిందకి వచ్చినప్పుడు చిత్కళ అవుతుందని. ఏమ్మా, మనకు కూడా బ్రహ్మశీర్షము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, చిత్కళ దగ్గర నుంచి ఆజ్ఞా చక్రం మూలాధారం దగ్గర నుంచి బయలుదేరి ఆజ్ఞా చక్రం దగ్గర అహం బ్రహ్మాస్మి అనుకుని పైకి వెళుతున్నాం. అమ్మ నాకు సృష్టి వద్దు అని, ఈ పూజ అయిపోయింది నాది, ఇంకా నాకు పూజతో సంబంధం లేదు అని నువ్వు ఫలాన్ని ముక్త ఫలాన్విత పైకి వెళ్తావు. అమ్మవారు కిందకు వస్తుంది. నిన్ను పుట్టించేటప్పుడు ఇలా పుట్టిస్తుంది, నువ్వు వెళ్ళేటప్పుడు మళ్ళీ కింద నుంచి అదే దారిలో పైకి వెళ్తావు. రివర్స్ లోకి వెళ్తాం. అదో శీర్ష ఉపనిషత్తు ఇది. అంతేగాని మనం కిందకి భోంగా ఇంకా అతల వితల సుతల కిందకి ఆలోచన చేస్తామా, పైకే చేస్తాం. ప్రతిదీ పైకే ఉంటాయి, అన్ని జంతువుల్లో కూడా అంతేనా? సో భావాల వాల అంటే ఇక్కడ అది. ఇక్కడ సోహం భావము ఆమె తెచ్చుకుంటుంది. సోహం భావముగా మారటమే భావాల వాలము. సోహం గా వస్తుంది అమ్మవారు పైనుంచి. మనం కూడా ఊపిరి పీల్చుకున్నప్పుడు సోహంగా తీసుకొని మళ్ళీ ఏం చేస్తున్నాము, సోలో సా తీసేస్తున్నాము, హంలో హకారం తీసేస్తున్నాము, సోలో సకారం తీస్తే ఓంలో మళ్ళీ ఏది భావాల వాళ్ళ ఆజ్ఞాచక్రం దగ్గర మళ్ళీ నువ్వు అహం బ్రహ్మాస్మి అంటున్నావు. చూసావా, అమ్మవారు సృష్టి చేసేప్పుడు సోహంగా మాయా సబలిత బ్రహ్మంగా వచ్చి సృష్టి చేసిందా. నువ్వేం చేస్తావు, ఈ సృష్టికి నాకు మౌక్తికాలు రావాలి, ఏం చేసావు, ఆ సోహంని తీసుకొని ముఖ్య ప్రాణాన్ని నీలో వస్తోంది కాబట్టి అమ్మవారు సోహంగా వస్తోంది. నీ యొక్క గాయత్రి అమ్మవారు నీ యొక్క నాసికా రంధ్రంలోంచి నీ హృదయంలోకి వస్తున్నప్పుడు సోహంగా వస్తోంది కదా. మళ్ళీ నువ్వు ఊపిరి వదిలినప్పుడు హమ్మయ్యా అంటాంగా మనం. హమ్మయ్యా 4 మెట్లు ఎక్కిన తర్వాత ఏమంటావు, హమ్మయ్యా ఎక్కాం బాబు, కొండ ఎక్కాం, అట్లా అన్నమాట. హంగా నువ్వు వదిలేస్తున్నావు. సోలో సా తీసేసావు, హాలో హకారం తీస్తే ఏం మిగిలింది, సోలో ఓ మిగిలింది, హంలో మిగిలింది. ఈ రెండు కలిపితే ఏమైంది, ఓ. అదే నీకు ఆలవాలం ఆయన, అదే ఆజ్ఞాయ చక్రం. అది నువ్వు దర్శనం చేసుకుని అహం బ్రహ్మాస్మి అంటావు. అమ్మవారికి చిత్కలగా ఎలా వచ్చిందో ఆ భావాన్ని నువ్వు పొందినప్పుడు ఇదంతా నేనే కదా అనే భావం నీకు ఇస్తుంది. మట్టి వేరు, బొమ్మ వేరు కాదు. మట్టి నుంచి వచ్చిన బొమ్మలు ఇవన్నీ కూడా నేను మట్టిని, నేను సర్వస్వము, సకల నిష్కళకి వైపు వెళుతున్నాను నేను పైకి. సో ఇక్కడికి వచ్చినప్పుడు సోహం ఆజ్ఞాచక్రం దగ్గరకు వచ్చినప్పుడు నీకు కూడా అహం బ్రహ్మాస్మి అనేది నీకు అనుభూతి అవుతుంది. అంటే ఏంటి, అంతా కూడా నేనే, రెండుగా కనిపించట్లేదు. నా శక్తి అంతా కూడా అందరిలోనూ అనేకంలో కూడా ప్రవహిస్తోంది అని తెలుసుకుంటావు. నువ్వు వేరుగా ఉండవు.
అదే చిత్కళా స్వరూపం. అదే అహం బ్రహ్మాస్మి. అందుకని అహం, ఆ యొక్క బ్రహ్మ అహం కూడా తొలగించుకుంటే నువ్వు తుర్యాతీతంలోకి వెళతావు నాయనా అని చెప్తున్నారు. అమ్మవారు పైనుంచి కిందకొస్తే సృష్టి చేసింది. నువ్వు సృష్టిని తిరస్కరించి మళ్ళీ నువ్వు అమ్మవారిలోకి లయము పొందటానికి ఇదే మార్గంలో నువ్వు రివర్స్‌లో వెళతావు. సముద్రం ఎదురీదటం అంటారు. సంసారం ఎదురీదటం అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, ధార చక్రాలన్నీ సప్త సముద్రాలు. ఇవన్నీ ఈదుకుంటూ ఆజ్ఞా చక్రం దగ్గర ఆ భావాల వాల నీ భావాలన్నీ ఖండించుకుంటావు. అక్కడ నువ్వు భావరహితుడవుతావు. ఇంకా భావాలతో నీకు పని లేదు. ఏమ్మా! ఇంక నిన్నేది బాధించదు. బాధ లేని స్థితియే ఆజ్ఞాచక్రం. అదే సకల. నువ్వు సకల అవుతావు. కళగా ఉంటే బాధలు పడుతూ ఉంటావు. అక్కడ నువ్వు చిత్కళ. అమ్మవారి చిత్తులో కలిసావు కాబట్టి చిత్కళ. బ్రహ్మంలో కలిసావు కాబట్టి చిత్కళ అయ్యావు. శరీరంలోకొస్తే జీవకళ. కర్మలన్నీ చేస్తూ ఉంటాం. ఈ జీవకళని ఏమ్మా? ఈ జీవకళని చిత్కళ చేసి చితగ్నిలో నువ్వు లయం చేయటం. బిందువులో. అదనమాట. అర్థమైందా? ఆ! ఇప్పుడు మనము అప్పుడు ఇక్కడ సోహం భావముగా మారటమే భావాల వాల. ఏమ్మా? సోహం భావం అంటే అమ్మవారి యొక్క అంటే ముఖ్య ప్రాణంలో నువ్వు కలవటం. ఇప్పుడు నువ్వు వెష్టి ప్రాణము క్రియాయోగం చేసి ఏం చేసావు? ఉదాన ప్రాణం ఉత్పత్తి చేసావు. అంటే ఆత్మ దర్శనం చేసుకుని అదొక్కసారి మూడో కన్ను దగ్గర పెద్ద వెలుతురులా కనిపిస్తుంది. అదే భావాల వాల అంటే. అంటే ఏంటంటే అమ్మవారి యొక్క చిత్కళా స్వరూపం అది. సోహం లోకి వస్తావు. ఏమ్మా? అది. అది అక్కడ నువ్వు నాలుగో మహావాక్యము ఏది? అహం బ్రహ్మాస్మి అనేది అనుభూతి చెందుతావు నాయన అని. ఇప్పుడు క్రియాయోగంలో రహు యాగంలో ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి జ్ఞాత జ్ఞేయము రెండూ పోయి ఉట్టి జ్ఞేయం మిగులుతుంది. నువ్వు ఇక్కడ నేను గురువుల దగ్గర మీరు క్రియాయోగం నేర్చుకున్నారు కదా, క్రియాయోగం చేస్తున్నంతసేపు జ్ఞాత అంటే నువ్వు నీకు నువ్వు గుర్తున్నావు. జ్ఞేయము నేను జ్ఞానిని అని గుర్తుంచుకున్నావు. అలానే జ్ఞాత జ్ఞానము ధ్యేయం ఏమిటి? అమ్మవారు పెట్టుకున్నావు. సో ఈ నిన్ను నీవు మరిచిపోవటం, జ్ఞాని అది జ్ఞానిగా మర్చిపోవటం. జ్ఞాత అంటే ఏమిటి? నిన్ను నువ్వు మర్చిపోవటం. జ్ఞేయము అంటే నీకు నాలెడ్జ్ ఉంది. నేను అనేది ఒకటి ఉంది ఇంకా. నేను జ్ఞాని అని నీకు ఒకటి ఉంది కదా, అది కూడా పోతుంది. పోయి ఎక్కడ? ఆజ్ఞా చక్రంలో పోయినప్పుడు నీకు కేవలము ధ్యేయం మాత్రమే మిగులుతుంది. అది. అంతేగాని నేను కష్టపడుతున్నాను, నాకు ఫలితం రాలేదు. ఇది జ్ఞాత జ్ఞేయానికి సంబంధించినది. జ్ఞాత జ్ఞానము. జ్ఞేయము అంటే ఏంటి? ధ్యేయము. నీ ధ్యేయం ఏమిటి? ఇవి గుర్తుంచుకొని దీని ప్రతిఫలాలు ఇక్కడే ఎందుకు అడగటం? ఈ 2 మర్చిపోతేనే కదా నీకు ఫలం అనేది ముక్తాఫల అమ్మవారు ఇచ్చేది. ఈ 2 గుర్తుంచుకుంటే నువ్వు ఎప్పుడు కూడా ఏ జన్మలో కూడా ఆజ్ఞాచక్రం దగ్గరికి రాలేవు. సో ఇది ఈ రెండిటిని తొలగించి ఇదే త్రిపుటి భంగము అంటారు. త్రిపుటి మహాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క కృప ఉంటే ఇది జ్ఞేయము అనేది జ్ఞానము అనేది పోయి ఉత్తి ధ్యేయం మిగులుతుంది. ఆత్మ ఆత్మగానే వెళ్ళిపోతుంది. అది. ఈ స్పృహలు పెట్టుకుంటే మటుకు అందుకే శ్రీ విద్య 4 రకాలుగా పూజలు చెప్పారు. బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగములు, మహాయాగములు అని. ఇప్పుడు రహోయాగంలో ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి జ్ఞాత జ్ఞానము రెండూ పోయి జ్ఞేయము కూడా పోతుంది. జ్ఞేయము అంటే ఏంటంటే మూడో కన్ను దగ్గరికి వచ్చినప్పుడు నీకు స్వస్వరూప జ్ఞానం వస్తుంది. అంటే జ్ఞేయము అంటే నేను ఎందుకు ధ్యానము చేస్తున్నాను అనే జ్ఞేయం ఏదైతే ఉంటుందో జ్ఞాత జ్ఞేయము జ్ఞానము సీన్ సీయర్ సీయింగ్ ఈ మూడు పోయి కేవలం ఉట్టి ఆత్మజ్యోతిని నువ్వు దర్శనం చేస్తావు మూడో కన్ను దగ్గర విత్ గ్రేట్ సూపర్నల్ లైట్. యాజ్ సూపర్నల్ లైట్. సూపర్నల్ లైట్ అంటే ఏంటంటే గొప్ప వెలుగు. అది ఉదయించేటప్పుడు సూర్యుడు ఎలా ఉంటాడు అట్లా నువ్వు ఉదయిస్తావు అక్కడ. అదే తుర్య జాగ్రత్త అంటారు. ఏమ్మా? ఇంకా ఉదయించడం అన్నమాట అక్కడి నుంచి. తుర్యా జాగ్రత్త, తుర్యా స్వప్న, తుర్యా సుషుప్తి, తుర్యా
తుర్యముకి వెళ్ళాలి. అది ఉన్మనిలో జరుగుతుంది. అక్కడి నుంచి బ్రహ్మకచ్చంలోకి వెళ్తాం. అట్లా అక్కడి నుంచి 4 తుర్య అవస్థలు. కింద నుంచి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు. ఈ 3 అవస్థలు దాటి తుర్యంలోకి వచ్చావు ఇప్పుడు. అక్కడ ఏం మిగిలింది? ఏమి మిగలలేదు. జయం ఏముంది? ఏమీ లేదు గదా! మూడగను వరకు నేను అదవుతా, ఇదవుతా అన్నావు. అక్కడి నుంచి ఏమవుతావు? చెప్పు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్తావు. అదేనమ్మా. థట్ ఈస్ ద బ్యూటీ. అమ్మా! అలా ఆత్మ అక్కడ మళ్ళీ 4 అవస్థలు. ఏది? తుర్యా జాగ్రత్త, తుర్యా స్వప్న. తుర్యా జాగ్రత్త అంటే ఏంటి? మళ్ళీ అక్కడ 4 అవస్థలేంటి స్వామి? కింద శరీరంలో ఉన్నప్పుడు మేము పడుతున్నాం గదా! జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని. ఇదే పంచదశి. ఈ పంచదశి పోయి నువ్వు షోడశి అవుతావు. ఆ షోడశిలో మళ్ళీ 4 దశలుంటాయి. తుర్యా జాగ్రత్త. ఏమ్మా కళ్ళు మూసుకొని అన్నీ తెలుస్తాయి. కానీ జాగ్రత్తగానే ఉంటావు. జాగరూకతలతోనే ఉంటావు గానీ అన్నీ జరుగుతున్నాయి. తుర్యా జాగ్రత్తలో ఉంటాడు వాడు. అందరూ భావాలు అన్నీ గూడా కళ్ళ ముందు నీకు దర్శనం అవుతూ ఉంటాయి. సృష్టి రహస్యాలన్నీ. తుర్యా స్వప్నము. ఆ స్వప్నం ఎలా ఉంటుంది? పైలోకాలకి సంబంధించినది. అక్కడ అనుభూతులన్నీ గూడా పలానా వాళ్ళు రావటం, నీతో చర్చలు, దర్బార్లు ఇటువంటివన్నీ తుర్యా స్వప్నాల్లో జరుగుతాయి. తుర్యా సుషుప్తి ఉంటుంది ఒకటి. ఏమ్మా? ఈ తుర్యా సుషుప్తి దేనికి? ఈ ఈ ఫస్ట్ జాగ్రత్త, స్వప్న, జాగ్రత్త ప్లస్ తుర్యము. ఈ 2 మిక్స్డ్‌తో వచ్చిన సుషుప్తి. ఇది ఒక మిక్స్చర్ లాంటిదన్నమాట సుషుప్తి అవస్థ. కొద్దిగా అవేర్‌నెస్ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది సుషుప్తిలో. మనం కూడా పడుకున్నప్పుడు సుషుప్తిలో గాఢ నిద్రలో మనకేం తెలుస్తుంది? ఏం తెలీదు గదా! అట్లా. కానీ ఏదైనా శబ్దం ఏందంటే ఒక్కసారి సుషుప్తి నుంచి బయటకొస్తాం. అట్లా అన్నమాట. అంత చిన్నగా ఉంటుంది. తర్వాత తుర్యము. ఫోర్త్ స్టేట్. తుర్యము. అది దేవతలకు సంబంధించిన స్థితి. ఏమ్మా? ఇంకా అక్కడ నీకు ఈ అవస్థలు ఉండవు ఇంకా. పడుకోవటం, లేవటం, నుంచోవటం ఇవన్నీ ఉండవు. ఆత్మ ప్రస్థానం చేస్తుంది. ఇంకా అకుల మార్గంలో వెళుతుంది. ఉన్మనిలో నీ యొక్క ఆత్మ ఉన్మనిలో ఆ అహం అనేది గూడా నేను బ్రహ్మని అనే భావన గూడా పోగొట్టుకుంటుంది. అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మకచ్చం వైపు రాజరాజేశ్వరి స్థితి వైపు బయలుదేరుతుంది. అది. ఏమ్మా? రాజరాజేశ్వరి. త్రిపుర సుందరి అయిపోయిందిగా. నువ్వు మహా త్రిపుర సుందరి అమ్మవారి ప్రసన్నత పొందావు గదా! ఆవిడ అనుగ్రహం తీసుకున్నావు గాబట్టి నువ్వు రాజరాజేశ్వరి స్థితికి అర్హత సంపాదించుకున్నావు అని బ్రహ్మకచ్చం దగ్గరికి వెళ్ళే అర్హత నీకొచ్చిందని. మూలాధారం దగ్గర నుంచి బయలుదేరి ఇదే నాభ్యాల ఇవన్నిటికీ ఆజ్ఞా చక్రము నాభ్యాలవాల అంటే భావాల యొక్క ఏది ఆశ్రయము. దాని కిందంతా జీవాలతో జీవుడి యొక్క ఆలోచనలతో నిండి ఉన్నదంతా మనకి ఆజ్ఞా చక్రం అంతా మాయా చక్రం. అంతవరకు మాయ ఉంటుందని. దానిపైనంతా అమాయ. అమ్మవారికి అమాయ ఆమె. ఆవిడ అక్కడికి వచ్చినప్పుడు కిందకి మళ్ళీ అనేకముగా సృష్టి చేస్తుంది. అదనమాట. కుమ్మరివాడు ఏంటి వందల్లో రూపాలు ఎలా నామరూప సృష్టి చేస్తుంది ఆవిడ 3వ కన్ను దగ్గర నుంచి. నువ్వు అక్కడికి వెళ్ళావు. అక్కడికి వెళ్ళావు అంటే నువ్వు బ్రహ్మం అయ్యావుగా. అప్పుడు నువ్వు అనేవాడివి ఎక్కడున్నావు? అదనమాట. నువ్వు కుమ్మరివాడి ఎలా బొమ్మలు చేస్తున్నాడో ఏమ్మా అలా ఆజ్ఞాచక్రం అమ్మవారిలా బ్రహ్మస్వరూపంలో ఉంటావు నువ్వు. అది. ఆవిడ ఆలోచనలు ఇంకా అవన్నీ చెప్పలేము. అదే నువ్వు అయ్యావు. సవధవం నుంచి అవధవం అయ్యావు. ఇంక నేనేం చెప్తాను? నది వెళ్ళి సముద్రంలో కలిసింది. కలిసిన తర్వాత ఏం చెప్తుంది నది అని నేను ఒడ్డు దగ్గర కూర్చుంటే అదేం చెప్తుంది? కలిసిపోయింది అది. అంతే. అది ఎవరు చెప్పలేరు. ఏమ్మా? నిర్వికల్ప సమాధుల్లో అక్కడికి వెళ్ళి మళ్ళీ బయటకొచ్చి ఎవరన్నా చెప్పాడా? అంతవరకే చెప్తారు శ్రీ విద్య. ఏమయ్యాడు అనేది ఎవడికి తెలీదు. అయిపోయింది అంతే. అమ్మవారిలో కలిసిపోయాం. అయిపోయింది. దట్స్ ఆల్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది శ్రీ విద్య. ఎవడు చెప్పలేడమ్మా. నిర్వికల్ప సమాధులకి ఏం చెప్తారు? అరాశూన్యంలో కలిసిపోయిన వాడు ఏం చెప్తాడమ్మా? అంతేగా. పాలు అంటే పాలు విరగటం లాంటిదే. అలానే ఈ నది వెళ్ళి తన ఉనికి అంతా మర్చిపోయి అందులో ఏకమైపోయింది. ఏకమైన తర్వాత నది యొక్క భావం ఎలా ఉంటుంది? నది ఏ రకంగా ఆలోచన చేస్తుంది అనేది ఎవడు చెప్తాడు? ఎవడు చెప్పలేడు. అదే ధ్యానము చేయటం. గురువు ఏం చెప్తాడు? ధ్యానం చేయమంటాడు. ధ్యాతృ అని తొలగించుకుని ధ్యేయము ఆజ్ఞేయ చక్రం దగ్గర నిన్ను నువ్వు
సుస్వరూప జ్ఞాన దర్శనం చేసుకొని ఆయన అంటాడు. దానికి సంబంధించినవి చెప్తాడు. అందుకే నీకు గురువుకి ఆఖరిగా నీకు ఆయనకి ఉన్న సంబంధం మూడో కన్ను. అర్థమైందా? మూడో కన్ను దగ్గర నీ గురు శిష్య బంధం ఏదైతే ఉంటుందో అది తెగిపోతుంది. ఎందుకంటే అంతవరకు నీ బాధ్యత వహిస్తాడు నీ గురువు. అందుకే ఆయన ఆజ్ఞాచక్ర స్థానం అయింది. ఏమ్మా? నిన్ను అక్కడి దాకా రప్పించుకుంటాడు. అక్కడి నుంచి నిన్ను అమ్మవారి చేతిలో అప్పచెప్పడు. అది. సో రఘుయాగంలో ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పటికి జ్ఞాత జ్ఞానము రెండు పోయి జ్ఞేయము కూడా పోతుందమ్మా. ఆజ్ఞాచక్రం వరకే భావాల వాలము. నువ్వు ఎంతవరకు ఆలోచన చేయగలుగుతావు? ఆజ్ఞాచక్రం వరకు ఆలోచన చేయగలుగుతావు. అంతేగా లోకంలో ఏమున్నాయమ్మా? పైన ఎందుకు ఆలోచన చేస్తావు? ఆజ్ఞాచక్రం పైన ఎవరన్నా ఆలోచన చేస్తారా? చేయలేరు కదా. అక్కడికి అది తెరుచుకుంటే ఆలోచన చేస్తారు. తెరుచుకున్నప్పుడు ఇంకా ఆలోచన లేదు ఇంకా. ఆజ్ఞాచక్రం వరకే మన యొక్క జీవభావాలు ఉంటాయి. మనం చేసే శరీరంతో కూడుకున్న మనసుతో కూడుకున్నవే ఆలోచనలు ఉంటాయి. అది ఎక్కడ అంతమైపోతుంది? ఆజ్ఞాచక్రం దగ్గరికి రాగానే. ఎందుకంటే ఆజ్ఞాచక్రం ఈ భావాలకి ఆలవాలం. అంతే. అంటే అదొక స్టోర్ హౌస్. అర్థమైందా? వేర్ హౌస్ అంటారు కదా. అట్లా ఆ భావాలకి వేర్ హౌస్ అన్నమాట. నీకు కూడా కింద ఎక్కడైనా శరీరంలో నీకు జీవితంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టక్కని ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్తావు. నీ సొల్యూషన్ ఏమైనా ఉందా అని. అలా అన్నమాట వేర్ హౌస్. అంటే జీవనంలో. అక్కడికి నువ్వు నీ ఆత్మని ప్రస్థానం చేయించుకున్నావు అనుకో, మూడో కన్ను తెరుచుకుంటే అదే నువ్వవుతావు. అవునా? నీకంటూ ఇప్పుడు ప్రత్యేక ఉనికి ఏముంది? వెస్ట్ కాస్త సమిష్టి అయింది అని. అనేకము ఏకమైంది అని అమ్మా అది. ఎందుకంటే ఏం చెప్తాం? జ్ఞానం గురించి అనుభూతి చేసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. దాన్ని సానుభూతి చేసుకోవాలి. అది దట్ ఈస్ ద బ్యూటీ. అదే లతాఫల కుచ్చద్వయి అంటే లతలా అల్లుకుపోవాలి. గురువుగారు ఒక మాట చెప్పాడు అంటే దాన్ని అల్లుకుపోతూ వెళ్ళిపోవాలి పైకి. అది ఒక పదం చెప్పాడు అంటే అదే. ఇవన్నీ భావాల వాల. ఈ భావాలు అలా అల్లుకుపోతూ ఉండాలి గురువుని. గురువు యొక్క శ్రీ విద్య ఆయన చెప్తున్నవన్నీ కూడా అలా పెనవేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఆజ్ఞాచక్రం దగ్గర అనుభూతి అనేది కొద్దిగా తెలుస్తుంది నీకు. ఓహో! ఈ జ్ఞానము వలన ఇంత జ్ఞానానుభూతి వస్తే ఇంకది సానుభూతి తెచ్చుకోవాలనే జిజ్ఞాస అనేది అమ్మవారు కలిగిస్తుంది. ఆమె ఆజ్ఞాచక్రం నుంచి నీకు అటువంటి మంచి సంకల్పం ఇస్తుంది. అది. సో భావాలవాల అంటే మహామాయా స్వరూపిణిగా కులయోషగా ఆజ్ఞాచక్ర పర్యంతము ఉన్న ఉండమ్మా. ఆజ్ఞాచక్రం వరకే భావాల వాలము అంటే ఆ తల్లి సకల. అంటే ఏంటంటే ఈ సృష్టి ఆవిడ మూడో కన్నంతా కూడా ఏమిటి? సకల అయింది. కైహిలరీం హస్తకహలరీం సకలరీం నేనే మొత్తం అంది. ఆవిడ ఈశ్వరుడు యొక్క సంకల్పము తీసుకుని మూడో కన్ను దగ్గర ఆమె చితగ్నిగా చిత్కళగా బయలుదేరి సారీ మన దీన్ని ఏమంటారు? చితగ్ని నుంచి బయలుదేరి ఆమె మూడో కన్ను దగ్గర చిత్కళ అయింది. చిత్కళ అయ్యి అనేక కళలని అనేక సృష్టి చేసింది. నామరూప సృష్టి చేసింది అని అర్థం చేసుకోండి. 14 లోకాల్లో అనేకము చేసింది. ఏకము అనేకమైంది అనేది ఆజ్ఞాచక్రం దగ్గర తెలుస్తుంది. నీకు కూడా కింద నుంచి ఆజ్ఞాచక్రం దగ్గర అయ్యో నేను ఇంతకాలం ఇంతమందితో తిరుగుతున్నాను, అక్కడికి వెళ్తే అందరూ ఇదంతా ఒకటే అన్నట్టుగా చూస్తావు. అది ఈ మాయ తొలగించటం కోసమే. ఏంటి వింటున్నారా? జాగ్రత్తగా వినండి. గుళ్ళు ఆలయాలు మీరు దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ మందిరాలు ఉంటాయి, అద్దాల మందిరాలు ఉంటాయి దేవుడికి సంబంధించినవి. ఆ అద్దాల మందిరంలో 10 రూపాయల టికెట్ ఇప్పుడు ఏదో పెట్టినట్టున్నారు ఈ మహానుభావులు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ నాభ్యాల వాల అనేది ఆజ్ఞాచక్రం యొక్క జ్ఞానం అనేది నీకు అక్కడికి అనుభూతి అవుతుంది. అందుకే అది తప్పకుండా పెడతారు. ఆ స్వామివారిని ఏమో ఉయ్యాల్లో పెడతారు. చుట్టూ అద్దాలు ఉంటాయి. ఆ అద్దాల్లో ఈయన ప్రతిరూపాలన్నీ విష్ణుమూర్తి ప్రతిరూపాలన్నీ కనిపిస్తాయి. ఒకటే రూపము అన్ని అద్దాల్లో ఉంటాయమ్మా. అది అనేకముగా ఉంటాయి. ఇదేమిటి ఇన్ని ఆకారాలు ఉన్నాయి అంటావు. మళ్ళీ నువ్వు ఇటువైపు చూసావు అనుకో, ఆత్మ వైపు చూడటము అంటే
ఏది ఈ ఉయ్యాల్లో ఉన్న లేదా ఈ స్వామివారిని చూసామనుకో, అరే ఈ ఒక్కటి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ అనేకం ఉంది, అనేక రూపాల్లో ఉన్నాడు. అంటే ఏంటంటే ఆత్మ అన్ని రూపాల్లో అందరిలో ఒకే ఆత్మ ఉన్నది అని చెప్పటం, ఆ అనుభూతి చేయించటం, ఆ చిత్కలాన్ని అనుభవించి చేయించటమే ఆ అద్దాల మందిరం యొక్క అర్థం. అందుకంటే ఏం లేదు. లోపలికి వెళ్లి చూసేసి బయటికి రావటం కాదు. ఇది పెట్టుకొని వెళ్లి దర్శనం చేస్తే అప్పుడు నీకు ఆ చిత్కళా స్వరూపమైన ఆ ఉయ్యాల్లో ఉన్న అమ్మవారు, అయ్యవారు ఎవరైనా గూడా అక్కడ వాళ్ళు ఆ యొక్క ఆలయానికి సంబంధించిన దేవతలు ఎవరైనా వాళ్ళక్కడ ఉంటారు. ఒకటి అనేకముగా భాషిస్తుంటుంది అద్దాల్లో. ఇదే మాయ. ఈ ప్రపంచమే మాయా ప్రపంచము అన్నారది. ఏకమే అనేకముగా భాషిస్తున్నదమ్మా అది. ఆ అనుభూతి నీకెక్కడొస్తుంది? మూడో కన్ను దగ్గరొస్తుంది. ఇక్కడ రాదు. ఓకే. ఇక్కడ మాయలో మాయగానే ఉంటావు. పక్కవాడు నువ్వు, నేను అంటూ తిరుగుతూనే ఉంటాం జన్మంతా. ఇదంతా అనేకము ఏకముగా నేనెప్పుడు అనుభూతి చెందుతాను స్వామి అంటే క్రియాయోగం ద్వారా మూడో కన్ను. అదేమిటి? భావాలకి ఆలవాలము. అక్కడికి వెళితే నీకిదంతా అయ్యో! ఈ భావాలన్నీ కింద పడితే ఈ అనేకం అవుతున్నాయి. అన్నీ ఒక చోట ఉంటే ఇది ఒకటే. అదే చిత్కళ. అదే అహం బ్రహ్మాస్మి. సూర్యుడు సూర్యకిరణాలన్నీ భావాల వాల. కిరణాలు అనేకంగా సృష్టంతా నిండి ఉంది. మళ్ళీ సాయంత్రం ఈ కళలన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆగ్నేయ చక్రంలో సూర్యుడు ఆగ్నేయ చక్రం అనుకోండి. ఏమయ్యాడు సూర్యుడు? మాయమైపోయాడు. నిన్న అనేది లేదు. మాయ. ఆ! అది. అసత్యంలో నుంచి సత్యం వైపు వెళ్ళావు. సత్యంలో ఉంటావు. అది తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటావు. ఇప్పుడు నువ్వు తెలుసుకున్న సత్యాలన్నీ భ్రమలతో కూడుకున్న అసత్యాలు. సత్యముగా గోచారం అవుతుంది. కానీ అదే అసత్యము. అర్థమైందా? నువ్వు చూస్తున్నదంతా శాశ్వతం అనుకుంటావు. పిల్లలు, భర్త ఇవన్నీ శాశ్వతం అనుకుంటావు. ఆ క్షణంలో అన్నీ శాశ్వతంగానే కనిపిస్తాయి. తర్వాత అవన్నీ అశాశ్వతంలోకి వెళ్ళిపోతాయి. ఆ మాటకొస్తే ఎన్నో జన్మల నుంచి వచ్చావు నువ్వు. మరి వాళ్ళందరూ నీ బంధువులు ఏమయ్యారు? చెప్పు. ఆ బంధుత్వాలు, బాంధవ్యాలు అన్నీ ఎక్కడికెళ్ళిపోయినాయి? ఇప్పుడు కొత్త బాంధవ్యాలొచ్చాయి ఈ శరీరంలోకొచ్చినప్పుడు. ఇవన్నీ అనేకము నాయన. మరి ఎవరు ఈ అనుభూతి చెందుతున్నారు స్వామి అంటే జీవాత్మ, ఆత్మ. అది అన్నిట్లో అన్ని శరీరాల్లోకి వెళుతున్నప్పుడు ఆ బంధాలు పెట్టుకుంటూ వెళుతుంది. ఇదే భ్రమ. ఈ భ్రమణము నుంచి రమణము రావటం, రమణం తెలుసుకున్నప్పుడు నీకు అహం బ్రహ్మాస్మి ఆజ్ఞా చక్రం ఇచ్చుకోవటం జరుగుతుంది అని. రమణగై రమించటం. ఆత్మలో రమించటం. రమణ అంటే ఏంటి? రమించటము అంటే ఎప్పుడు చింతన, బ్రహ్మ చింతన చేస్తున్న వాడికి ఆజ్ఞా చక్రంలో ఆ అనుభూతి. ఏమ్మా క్రియాయోగ చెయ్యి, చెయ్యకు. అందులో నువ్వు ఇప్పుడు రామకోట రాయమని అందుకనే చెప్తారు. రాముడిలో రమించటం. నామంలో రమిస్తే తర్వాత అనుభూతి అనేది వస్తుంది. నీకు రమించటమే చేత కానప్పుడు దర్శనం ఎలా అవుతుంది? అనుభూతి ఎలా వస్తుంది? కష్టపడకుండా డబ్బులు ఎలా వస్తాయి? అన్నట్టు. అందుకే ఇవన్నీ పెట్టారు మనకి. రామ రామ అను ఎదవ మనసు ఎప్పుడు 10 మంది ఏం చేస్తున్నారని ఆలోచన చేస్తూ ఉంటుంది. అందుకే రామకోటి అనేది ఒకటి పడేశారు మనకి. ఒక వయసులో. అందుకని ఆ పుస్తకాలు తెచ్చుకొని మనం రాసుకుంటూ ఉంటాం. శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని 6 దగ్గర నుంచి. ఎప్పుడు ఇంక అదే పుస్తకం, పెన్ను. అవునా? ఎప్పుడో వాళ్ళకి ఆ రాముడి యొక్క దర్శనమో, ఆంజనేయ స్వామి దర్శనమో మన బామ్మలకి, అమ్మమ్మలకి అవుతున్నాయిగా. అడగండి చెప్తారు వాళ్ళు. నేను చెప్పింది అబద్ధమో కాదో మీకు తెలుస్తుంది. ఆయనెవరో రామకృష్ణ గురువు గారు కరెక్టే చెప్పారు. అనుభూతి అయింది నాకు అంటారు. ఆ తల్లి సకల అన్నది రహస్యము. సో భావాల వాల అంటే మహామాయా స్వరూపిణిగా కులయోషగా ఆజ్ఞాచక్ర పర్యంతము ఉన్న 10 చక్రముల యందు ఆమె ప్రస్థానము చేసేటప్పుడు ఆమె భావాల వాల, ఆ పైన చిత్కళావాల. చూసారా నేను చెప్పింది ఇంత డీటెయిల్ గా చెప్తే ఆయన 2 ముక్కలు చెప్పారు. అంటే ఇదంతా నన్ను చెప్పమని. ఇవన్నీ ఆయన భావాలే. ఆయన భావాలన్నీ నేను అల్లుకొని ఉన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నేను చేస్తున్నది అంతే కదమ్మా. నేను లతల ఆయన యొక్క గురువు, మాకు పరమేశ్వర గురువులు వాళ్ళు యొక్క భావాల్ని పట్టుకొని నేను అల్లుకుపోతున్నాను. అది వాళ్ళ అనుగ్రహం. అనుభూతులు కూడా ఇచ్చేస్తారు. అది. సో ఇక్కడ ఏంటి అమ్మవారు 10 చక్రములు. మూలాధారం కింద ఉన్న చక్రాలు, అక్కడి నుంచి మూలాధారము, స్వాధిష్టానము, ఆజ్ఞా చక్రం వరకు 10 చక్రాలు లో ఈ తల్లి స్థూలముగా
సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. ఆవిరి రూపంలో ఉంటుంది. వేడిగా ఉంటుంది. మన వెన్నుభాగంలో. ఏమ్మా? ఆ! వేడి. తిరుగుతూ ఉంటుంది చైతన్యం. అప్పుడు నీ శరీరం నిలబడి ఉంటుంది. అందుకే ఆమె అక్కడ తిరుగుతున్నప్పుడు ఆమెనేమన్నారు? కులయోష అన్నారు. కులము అంటే ఏమిటి? ఈ చక్రములో తిరగటం. వ్యష్టి అనే శరీరంలో మూలాధారం కింద అంటే పర్యంతము, రక్త సహస్రారము, అష్టకోణ చక్రము, మూలాధారము నుంచి మొదలుపెట్టాలన్నమాట. స్వాదిష్టాన, మణిపురధర అలా మొదలుపెట్టి ఆగ్నేయ చక్రం వరకు కూడా ఆమె అలా తిరుగుతూ ఉంటుంది. గుండె ఎలా కొట్టుకుంటూ ఉంటుందో ఆ చైతన్యం నీలోకి కొట్టుకుంటూ ఉంటుంది. అంతవరకు నువ్వు బతికి ఉంటావు. ఆ చైతన్యం వెళ్ళిపోయిందంటే మొత్తం శరీరం పడిపోతుంది. చెట్టు కింద మొదలు తీసేస్తే ఏముంది? చెట్టు పడిపోతుంది. అది. అర్థమైందా నాన్న? అలా తిరుగుతున్నప్పుడు ఏమన్నారు? కులయోష అన్నారు ఆమెని. అక్కడ తిరుగుతుంది కాబట్టి. అమెరికాలో ఉన్నవాడిని అమెరికన్ అంటారు. అంతేగా? ఇండియాలో ఉన్నవాడిని ఇండియన్, భారతీయుడు. అలానే ఆ తల్లి మన స్థూలంలో గూడా చైతన్య స్వరూపంగా ఈ 10 చక్రాల్లో తిరుగుతున్నప్పుడు ఆమె పేరు కులయోష అంటారు. ఏమ్మా? ఆజ్ఞా చక్ర పర్యంతము అన్నాడు. అంటే మూలాధార కింద నుంచి ఈ మూడో కన్ను వరకు గూడా ఈ భావ ఆలవాలముగా అల్లుకొని ఉన్నది అమ్మవారు ఈ శరీరాన్ని. అది. ఇప్పుడు నీ శరీరం ఆ అమ్మవారి చైతన్యానికి అల్లుకొని ఉన్నది. అది. అర్థమైందా? ఆ! కిందంతా చైతన్యం అమ్మా. సూర్యుడేమో హృదయంలో ఉన్నాడు ఆత్మ. అది వెలుగే కింద ఈశ్వర చైతన్యము అంటారు. కింద కిరణాలన్నీ గూడా నువ్వేం చేస్తున్నావు? క్రియాయోగంలో, మూలాధారంలో చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? శ్మశానం చేసుకుంటూ హృదయ స్థానంలో అదే నిన్ను నీలో నీవుగా ఉంటున్నావు. సూర్యుడు సాయంత్రం కాంగానే కిరణాలుండవుగా. అది మళ్ళీ ఎక్కడికెళ్తుంది? ఆగ్నేయ చక్రం దగ్గరికెళ్ళిపోతుంది. అంటే అక్కడ ఆత్మ అవుతుంది. చిత్తలవుతుందనమాట. అంటే కింద ఉన్న చక్రాలన్నీ గూడా ఈశ్వర చైతన్యం. సో, అది జాగృతం. కుండలిని యొక్క జాగృతం అంటే ఇదే. ఈ చైతన్యాన్ని పైకి తీసుకెళ్తాం. పైకి తీసుకెళ్ళామంటే కింద ఏమవుతుంది? చీకటవుతుంది. దాన్నే శ్మశానము అంటారు. అంటే నీకు మూలాధారతో ఉన్న అనుభూతులు ఇంక రావు. అర్థమైందా? వైరాగ్యం అనేది వస్తుంది. శ్మశాన వైరాగ్యం అంటే అదనమాట. ఏముందండి ఏది చేస్తున్నావు అంటావు హృదయం దగ్గరకొచ్చినప్పుడు. నీలో నీవుగా ఉన్నప్పుడు నువ్వు తెలుసుకుంటావు. వేదాంతం తెలుసుకుంటావు. వేదానికి అంతం. మూడో కన్ను దగ్గర వేదాంతం అయిపోతుంది. ఏమ్మా? మూలాధారం నుంచి హృదయ స్థానం వరకు ఆహ్, రాగహంతం, రాగద్వేషాలే ఉంటాయిగా. హృదయంలో కడిగినప్పుడు అమ్మవారే ఉంటుంది. సూర్యుడే ఉంటాడు. ఆ సూర్యుడు మూడో కన్ను దగ్గరికెళ్ళినప్పుడు ఆగ్నేయ చక్ర పర్యంతము అన్నాడు గదా! ఆమె అంతవరకు గూడా కులయోషగా ఉంటుంది. అంతవరకు ఆమె కింద నుంచి జాగృత స్వప్పిత కుండలిని అంటారు. ఆమె జాగృతమైనప్పుడు హృదయం వరకు ఎలా ఉంటుంది? కుండలినిగా ఉంటుంది. అక్కడి నుంచి ఆమె ఏమవుతుంది? సుషుష్మ అవుతుందన్నమాట అది. రూపం దాలుస్తోంది అని. అర్థమైందా? ఇది అనుభూతిలోంచి వచ్చిందమ్మా అది. అంతవరకు కళ్ళు మూసుకొని ఉంటుంది. మణిపూర చక్రం వరకు గూడా. దానికేమి తెలీదు. చిన్న పిల్లలు కళ్ళు మూసుకొని ఉన్నట్టు. కళ్ళు ఎక్కడ తెరుస్తుంది? మణిపూరం దగ్గర తెరుస్తుంది. అంతవరకు ఆమె హృదయం స్థానం వైపు జర పాక్కుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ ఈ కులయోషిని అక్కడికొచ్చినప్పుడు ఏమవుతుంది? సుషుష్మ అవుతుంది. ఏమ్మా? చెప్తానమ్మా నెమ్మదిగా. అది ఇప్పుడు అందులోకెళ్ళకూడదు యోగంలో. సో, 10 చక్రముల యందు ఆమె ప్రస్థానం చేసేటప్పుడు ఆమె భావాల వాల. అందుకే నీలో అన్ని భావాలు పుడుతూ ఉంటాయి. మాయ గదా! కిందకొస్తే మాయ, పైకి వెళ్తే అమాయ. ఈ మాయనే పైకి తిప్పు. అయిపోయింది. ఏమీ లేదు. కిందకి తిప్పితేనే ఆశ. అంతే కదా! చెట్టు పైన పండుంటే మనకి ఆశ ఎందుకుంటుంది? ఎవడు చెప్తాడులే చెట్టెక్కి అని. చేతికి అందేట్టుగా కొన్ని పదాలుంటాయి. టక్కని చంపాలనిపిస్తుంది. అది మాయ. అర్థమైందా? హ్మ్. ఆమె భావాల వాల. ఆ పైనంతా గూడా ఆమేంటి చిత్కలా వాల. ఇంక నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞా చక్రంలో గురువుగారి దయతో క్రియాయోగం చేసుకొని, నేను
షట్చక్ర భేదన చేసుకుంటూ ఈ కులయోష అంటే నా జాగృత కుండలినిలో అంటే మూలాధారంలో కులయోషని నేను సుషుష్మని చేసుకొని నాలో నేనుగా తెలుసుకొని ఉన్నది ఒకటే అనేది హృదయంలో తెలుసుకొని దాని యొక్క స్వస్వరూప చిత్కలని మూడో కను దగ్గర దర్శనం చేసుకున్నాను. గురువు గారు నాకు ఆత్మ సాక్షాత్కారమైంది, వెలుగు కనిపించింది అని నీ గురుగారి దగ్గరకు వచ్చి చెప్తావు. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే అదే మురిసిపోకూడదు. ఇంకా ప్రస్థానం పైన ఉందిగా. అక్కడ దాకా రావటం కూడా జీవన్ముక్తి అనే ఒక ఫలం నీకు ఇస్తుంది అమ్మవారు. ఇంత చేసావు కదే, ఈ ఫలం పెట్టుకో, ఇంకా మళ్ళీ నువ్వు శరీరంతో మళ్ళీ, అందుకని వాడు పునర్రహితుడు, మళ్ళీ పుట్టడు ఇంకా. అందుకని జీవన్ముక్త అని గురు దత్తాత్రేయ స్వామి జీవన్ముక్తి గీతలో నాన్నగారు రాశారమ్మా. ఆ పుస్తకం చదవండి అమ్మా. 10 శ్లోకాలు 12 శ్లోకాలు, చిన్న పుస్తకమే, బట్ అసలైన రహస్యం అందులో ఉంది. అందుకే ఈ సృష్టి అంతా కూడా నాన్న రీసెర్చ్ తెలుసుకోవటమే. ఇక్కడ మనం కనిపెట్టేది ఏమీ లేవు. ఏమా రేపు నువ్వు అనుభవించేవన్నీ కూడా పూర్వం ఇప్పుడు మాలాంటి వాళ్ళు పెద్దలు ఏంటి ఇవన్నీ అనుభవించేశారు. బాబు నువ్వు రేపు ఎలా ఉంటావు అనేది, ఇగో ఇలా ఉంటావు, ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, అందుకే ఈ పని చెయ్యకు, ఈ పని చేస్తే నీకు మంచి ఫలితం వస్తుందని చెప్తారు. అందుకని పెద్దల మాట సద్యమూట అన్నారు. నీకు రేపు అనేది ఉంది. ఇంకా వాళ్ళు అటువంటి రేపులు ఎన్నో చూసేశారు. నిన్న మొన్న అటువంటివన్నీ చూసేశారు వాళ్ళు. అందులో వాళ్ళు తెలుసుకుంది ఏమిటి సత్యము, ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేది వాళ్ళకి అనుభవంలో తెలిసింది. స్వానుభవము. యోగులు కూడా ఆగ్నేయ చక్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏం దర్శనం చేసుకుంటావా అనేది వారు చెప్తే మనకు తెలుస్తుంది. అవునా? మీతో పాటు ఉన్నవాడు ఎలా చెప్తాడు? చెప్పొచ్చాలో నీ మోహన్ నువ్వు వెళ్ళలేవా అంటుంటాం. మనం కూడా అగితాలు చేస్తాంగా. నువ్వు నిజంగా వెళ్ళావా అంత దూరం? నువ్వు దేవుని చూసావా, మాట్లాడావా? ఈవెన్ పేపర్లలో కూడా, టీవీలలో కూడా ఇదే మూర్ఖమైన వాదనలు చేస్తుంటాడు. అవునా? వాస్తవం కాదా? వెళ్ళిన వాడు చెప్పాడు అంటే అదే మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే శిలాశాసనం. మరి భగవద్గీత ముందు పెట్టుకొని అందరూ మరి చర్చలు చేయమని చెప్పండి, మాట్లాడరు. అవునా? దేవుడు చెప్పాడు కదా, దేవి భగవతం మీద ఎవడన్నా మాట్లాడమను, ఆనందఘన పుస్తకాల మీద మాట్లాడమను. వాళ్ళకి తెలుసు అమ్మవారు వీడి ఒళ్ళు చీరుస్తున్నాయి. అవునా? శాసనం అమ్మా. వాళ్ళు చెప్పారంటే అంతే. వాళ్ళు వెళ్ళి అనుభూతి చేసి నీకు చెప్పారు. వాళ్ళు పైనుంచి వచ్చి మంచి చేస్తుంటే వాళ్ళని చేయనీయకుండా నువ్వు చేయక అమ్మా ఎవరిని ఉద్ధరింపజేయ. అదే రావణాసుడి యొక్క బుద్ధులు. వాడు బాగుపడ్డు, ఒకడు బాగుపడినవుడు. అది ఆ తత్వం ఉన్న వాళ్ళందరినీ సంహరించడానికే మరి అవతార పురుషులు వస్తారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే సంభవామి యుగే యుగే, నేను ఎప్పుడూ వస్తాను, యుగ పురుషుడిగా వస్తాను, అటువంటి నీచుల్ని దుర్మార్గుల్ని సంహరిస్తాను అన్నాడు కృష్ణుడు. అన్నాడా లేదా? అవునా? దేశాలు కూడా అంతే కదా. దేశాలు కూడా పాపాలు చేసుకుంటాయి, కర్మలు. ఇప్పుడు చైనా కూడా అంతే కదా, దరిద్రం. చూడు అంతా ఏరుపాలైంది. చైనా అంతా బీభత్సం అయింది. అవునా? రోగాలు రొష్టుతో ఉంది. చేసుకున్న పాపం ఎక్కడికి పోతుంది? ఒకటి చేసిన గోతులో ఆడే పడ్డాడు. ఒకడికి అతపూర్వం అందరికీ అంటిద్దాం అనుకున్నాడు, ఇప్పుడు వాడికే అంటున్నాడు. అదే కాల్చకురా చెడేవు అన్నాడు చూడు, చరపుకురా చెడేవు అని. అవునా? ఆంజనేయ స్వామి తోకకి నిప్పు పెట్టారు. ఎవడు? రావణాసుడు. ఈ తోకతో ఈయన జంతువుతో ఏం చేస్తాడు అనేది ఆయనకు తెలియదు. మొత్తం లంకే కాల్చి పడేశాడు. ఏమైంది? అట్లా అన్నమాట. దట్ ఈస్ ద అనాలిసిస్. అలా అనాలిసిస్, థాట్ అనాలిసిస్ అంటారు దీన్ని. ఆలోచనల్ని మదిస్తే వచ్చే, నువ్వు ఆలోచనల్ని మదించట్లేదు. ఆలోచనల్ని మనం ఏం చేస్తున్నాం? పెంచి పోషిస్తున్నాం. ఆలవాలము, భావాల ఆలవాలము. ఈ భావాలన్నీ కూడా ఇందులో కనీసం 99 పనికిరానివే ఉంటాయి. కానీ మనం అవి పూలు ఇస్తున్నాయా, ఇవి ఏదైనా పూజకి పనికొస్తున్నాయా, నాకేమైనా పనికొస్తున్నాయా అనేవి కూడా ఆలోచన చేయకుండా అన్ని పెట్టుకుని సతమతం అవుతూ పరిష్కారాలు తెలియక మనశ్శాంతి లేకుండా జీవితాన్ని చేసుకుంటున్నాం. సో ఇవి కావు నాయన. ఆలవాలం ఏది నీకు? బ్రహ్మచింతన ఆలవాలము, గురువు యొక్క ఇది ఆలవాలము, అమ్మవారి యొక్క అనుగ్రహం ఆలవాలము. అమ్మా అది అదే రమించటము అంటే ఎప్పుడు భగవంతుడి యొక్క చింతన చేయటం, బ్రహ్మ చింతన. అలా అని చెప్పి సంసారం వదిలేయమంటారా స్వామి అంటే, అలా సంసారం వదలమని నేను చెప్పలేదు కదా. జయ గురుదేవమ్మ, శ్రీమాత్రే. సంసారంలో శ్రీకృష్ణుల్లో అన్నిట్లో ఉండి వ్యవహారం చేయమన్నాను కానీ నిన్నే వ్యవహారిగా
వ్యవహారిగా తిరగమని చెప్పలేదుగా. ఏరా ఏదో పని చేయమని చెప్పాను. ఇక అదే పనిలో ఉంటావా నువ్వు, ఇంకో పని చేయవా అంటారు. అవునా పెద్దలు? అది. భావాల వాల అంటే ఆ పైన చిట్కల వాల ఆ తల్లి అవుతుంది. నువ్వు గనక అమ్మ పాదాలు పట్టుకుంటే ఏమ్మా ఆజ్ఞాచక్రం పైన కూడా తీసుకెళ్తుంది. నిన్ను చిట్కలుగా ఆమె తీసుకెళ్తుంది పైకి. అదే ఖడ్గమాల. కింద నుంచి ప్రస్థానం చేస్తే. అక్కడే ఆగిపోతే మాయలో ఉంటావు. భావాలు పట్టుకొని ఆలవాలంగా చేసుకొని ఇదే సంసారంలో ఇలానే బతుకుతూ ఉంటావు. కర్మ సిద్ధాంత ప్రకారంగా అని. ఇక్కడికి భావాల వాల అనే నామం పరిసమాప్తమైంది.